Then sin theta plus cos theta is equal to a, sin theta minus cos theta is equal to convention. So sin theta plus cos theta is equal to a. రెండు వెక్టర్ a square అంటే sin square theta plus b square అంటే cos square. Sin square theta plus cos square theta value 1. So 1 plus 2. So 2 sin theta plus cos theta is equal to sin square theta plus cos square theta minus 2 sin theta cos theta. So 1 plus 2 sin theta cos theta is equal to a square minus 1. ఈ వాల్యూ ఏంటంటే 2 sin theta cos theta వాల్యూ మనకి ఎంత వచ్చింది ప్లస్ ఆర్ మైనస్ what is this circuit? అంక శ్రేణిలో ఉంటే ఏవి వాల్యూ కనిపిస్తుంది అది మన బాగు అవకాశం కదా కూడా మన ఊళ్ళో వాడుతుందా చాలా ప్రాబ్లమ్ తెలియదు అనుకుంటారా చెప్పలేదు ఆ రోజు ముందుకు వచ్చి కంపావు 30 సంవత్సరాల కింద పోయి చిన్నపిల్లలు రోడ్లో వదిలేస్తున్నారు. రెండో పిల్లలు మూడో పిల్లలు విద్యుత్ సౌకర్యం కరెక్ట్గా లేకపోవడం వల్ల చదువుకోవడానికి ఇంతకుముందు బేసిక్ సరిగ్గా నేర్చుకున్నావా? స్కూల్లో చెప్పలేదు. మా స్కూల్లో 10 సంవత్సరాలు చదువుకున్నాక చెప్పలేదా? కొత్త కొత్త ఇంకా బాగా నేర్చుకున్నాను. కొత్తగా చెప్పే ఉంటారు. ఒకటి 2 లోపాలు అవుతుంది. మనం బాగా నేర్చుకోవడం అవుతుంది. రెండోది ఏంటంటే సార్ చెప్పకపోవడం కూడా అవుతుంది. మనం చెప్పకపోవడం అనేది ఉండదు. చెప్తారు, మనం అంత ఇంట్రెస్ట్గా చదవాలనుకోండి తప్పకుండా నేర్చుకుంటాం. ఇంకోటి ఏంటంటే సార్లు కూడా చెప్పకుండా నెగ్లెక్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మీ ఊళ్ళో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా గిరిజన ప్రాంతాలు బాగా వెంటబడిపోతున్నది ప్రధానమైన సమస్య కదా. ఎటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొన్నారు? మీరంటే దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరే చెప్పగలుగుతున్నారు. జాయిన్ అయ్యి 10th పాస్ అయిన తర్వాత కాలేజ్ చేసి మళ్ళీ వచ్చేసి 4th క్లాస్ జాయిన్ అయ్యి 6th వరకు చదివి ఓకే మార్క్స్ పాస్ అవుతున్నారు. తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి డిగ్రీ చేసి ఖాళీగా ఉండిపోతున్నారు. ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉంటున్నారు. నీటి కోసం కానీ వాటర్ ప్రాబ్లమ్స్ వాటర్ బోర్ పాడైపోయిందంటే కింద ఊట దగ్గర దూరం తగ్గుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 1 కిలోమీటర్ ఉంది. కరెంటు అది కొత్తగా పెట్టేస్తాము. కరెంటు చదువు అందరూ చదువుకుంటారు. ప్లస్ ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు మరి మొత్తం అది చాలా ఎక్కువగా చెప్పిన వారు వినట్టు నీ బాధ్యత వెయిట్ చేస్తే బాగా చదువుకుంటారు కదా. చదువుకున్న నాతో పాటు 10 మంది తీసుకుని జాయిన్ చేస్తాను. నువ్వేం చేస్తావు? నువ్వు బాగుపడిన తర్వాత నువ్వు చదువుకుంటున్నావు కదా, నేను తప్పకుండా బాగా చదువు ఉద్యోగం కూడా సంపాదిస్తాను. నువ్వేం చేస్తావు? నువ్వు చుట్టూగా సంబంధించిన పెద్ద కంపెనీ పెట్టేసి దానికి ఒక అవకాశం పెట్టేసి వాళ్ళకి ఉపాధి అవకాశం కదా తప్పకుండా. నువ్వు బాగా చదువుకుంటే ఏం చేస్తావు? నేను బాగా చదువుతాను. హాస్పిటల్లో బాగా అవుతారు. మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉన్నాయా? వాటర్ వాటర్ ప్రాబ్లం ఉందా?
చదువుకున్నారా? కొంతమంది మానేస్తారు సార్. ఫస్ట్ నుంచి ఎందుకు మానేస్తారు? డబ్బులు మా దాంట్లో డబ్బులు లేవు. డబ్బులు అనేవి గవర్నమెంట్ ఎక్కడికక్కడే ఫ్రీగా అన్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. ఉచితంగా ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఉచితంగా వైద్యం అందిస్తుంది. అయినా ఎందుకు కావు? అంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇది అంతేనా? ఈ కోచింగ్ ద్వారా ఏం నేర్చుకున్నాం? బేసిక్ బేసిక్స్. ఓకే. ఎగ్జామ్ రాయగలవా కాన్ఫిడెంట్గా? మంచి ర్యాంక్ సాధించగలవా? ఎంత ర్యాంక్ వస్తుంది? 5,000 లోపు షూర్. చదివి ఏం చేస్తావు? ఎప్పుడు మా ఈ ఉద్యోగం వచ్చిందప్పుడు ఏం చేస్తావు? ఉద్యోగం వచ్చిన తర్వాత ఊళ్ళో